నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా మాట్లాడారు. సనాతన ధర్మ బోర్డు గురించి, సనాతన ధర్మం జోలికి వస్తే ఎవరిని వదిలేదు లేదు అని, హిందువులు ఇంకా మేల్కోవట్లేదు అని. ఇంకొకటి టీటీడీలో ఈ తప్పు జరిగినప్పుడు ఆ టైంలో ఎవరున్నారు, వాళ్ళు ప్రతి దానికి ఆన్సర్లు ఇచ్చుకోవాలని వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. పాయింట్ వైజ్కి వస్తే హిందువులు మేల్కోవట్లేదు అని చాలామంది చెప్తుంటారు సార్. కానీ హిందువులు మేల్కున్నారా లేదా చూడడానికి ఒక పిలుపునిచ్చేవాడు లేడు. సిస్టమ్ మారాలి అని అంటే ఆ సిస్టంలో ఒకడు ఉండాలి, ఆ ఒక్కడు మీరే అని చాలామంది భావిస్తున్నారు. డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్న మీరు సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం సనాతన ధర్మం గురించి మాట్లాడారు కాబట్టి మీ వాయిస్కి ఆ పవర్ ఉంది. మీరు ఒక డేట్ రోజు ఈ సభ ఈ టైంకి పెడతాము అంటే కొన్ని లక్షల మంది జనాలు వస్తే రోడ్లు కూడా బ్లాక్ అవుతాయి. అట్లాంటిది ఇంత సెన్సిటివ్ టాపిక్ అయిన తిరుపతి లడ్డు గురించి, అంటే భారతదేశంలో తిరుపతి లడ్డు తిననోడు ఎవడు ఉండడు. అంత సెన్సిటివ్ టాపిక్ అయినప్పుడు మీరు ఒక పిలుపునియండి, హిందువులు మేల్కున్నారా లేదో మీకు అర్థమవుతుంది. రోడ్డు మీదకి వచ్చి జై శ్రీరామ్ అని అందరంటే అవతల వాళ్ళకి ఉచ్చబడాలి. అది ఖచ్చితంగా మీ వాయిస్లో ఉంది, మీ వాయిస్కి ఆ పవర్ ఉంది. మీ దగ్గర నుంచి మేము అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కాంప్రమైజ్ అవ్వరు అని చెప్పి. హిందువులు మేల్కోవట్లేదు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ వాడు మేల్కున్నాడా లేదా తెలియడానికి, వాడు గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి వర్క్ చేయడానికి ఒక పిలుపునిచ్చేవాడు ఎవడు లేడు. ఏదైనా సరే చచ్చిపోదామని చెప్పి రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేద్దాం అనుకుంటే ఎవడొచ్చి సపోర్ట్ చేస్తాడో కూడా వాడికి గ్యారంటీ లేదు. ఆ గ్యారంటీ మీరు ఇస్తారని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, సౌత్ ఇండియాలో ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టైం మీరు మాట్లాడారు కాబట్టి మీరు వాయిస్ ఇవ్వండి, జనాలు రోడ్డు మీదకి వస్తారు. ఇది కనుక ఇప్పుడు ఇట్లనే వదిలేస్తే ఒక 10 days తర్వాత ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు లడ్డు క్వాలిటీ బాగుంది అని జనాలు అంటున్నారు కాబట్టి ఓ 10 days తర్వాత లడ్డు కొనుక్కునే జనాలు ఇంతకుముందు లడ్డు 2 రోజుల్లో ఖరాబ్ అయ్యేది, ఇప్పుడు 10 రోజులైనా ఖరాబ్ అయితే లేదని చెప్పి కామ్గా ఉంటారు, అన్నీ మర్చిపోతారు. దాని తర్వాత మీరు సనాతన ధర్మ బోర్డు పెట్టినా కూడా ఏది మారదు అని జనాలకు అర్థమవుతుంది. కాబట్టి వాయిస్ ఇవ్వాలా లేదా, జనాలు మేల్కున్నారా లేదా తెలుసుకోవాలి అని అంటే ఇదే కరెక్ట్ టైం సార్. హర హర మహాదేవ.